ఈ ఎక్స్ప్లెయినర్ కొంచెం లాంగ్గా ఉంటుంది, బట్ మీరు ఒకవేళ కానీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా, మీ ఇంట్లో ఎవరైనా సరే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తారు ఫ్యూచర్లో అన్న ఈ వీడియో మీరు కంపల్సరీ చూడాలి. జాతీయ స్థాయిలో నిర్వహించే వివిధ పోటీ పరీక్షల్లో పేపర్ లీక్లను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్ 2024 చట్టాన్ని తీసుకొచ్చింది. 2024 ఫిబ్రవరి 5న ఇందుకు సంబంధించిన బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టగా ఉభయ సభల్లో దీనికి ఆమోదం లభించింది. ఫిబ్రవరి 14న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దీనికి ఆమోద ముద్ర కూడా వేశారు. ప్రభుత్వం నిర్వహించే పరీక్షల్లో పారదర్శకత, విశ్వసనీయత తీసుకువచ్చే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును రూపొందించింది. ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఏదైనా పేపర్ లీకేజీకి పాల్పడినా, మాల్ ప్రాక్టీస్ చేసిన, నకిలీ వెబ్సైట్లను ఓపెన్ చేసిన గరిష్టంగా 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు ₹1 కోటి వరకు జరిమానా విధించే ఛాన్స్ ఉంటుంది. యూపీఎస్సీ, ఎస్ఎస్సీ, ఆర్ఆర్బీతో పాటు నీట్, జేఈ, క్యూట్ లాంటి ఎంట్రన్స్ టెస్టులకు సైతం చట్టం వర్తిస్తుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. పోటీ పరీక్షల విషయంలో ప్రభుత్వం ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడానికి ముఖ్య కారణం పేపర్ లీకేజ్. నిజానికి పేపర్ లీక్ చేసేది ఒకరో ఇద్దరో, కానీ దానివల్ల లక్షల మంది విద్యార్థుల జీవితాలు నాశనం అవుతున్నాయి. ఎందుకంటే ఈ వ్యవహారంలో కేవలం ర్యాంకులు సాధించాలనుకునే విద్యార్థులు, స్వార్థపరులైన టీచర్లు, లంచాలకు అలవాటు పడిన ప్రభుత్వ అధికారులతో పాటు డబ్బు కోసం ప్రాణాలు తీయడానికైనా సిద్ధపడే మాఫియా ముఠాలు కూడా ఉన్నాయి. కాబట్టి పేపర్ లీకులకు మాఫియా ముఠాలకు సంబంధం ఏంటి అని అనుకోకండి. ఐల్ ఎక్స్ప్లెయిన్. చాలా మందికి మధ్యప్రదేశ్లో జరిగిన వ్యాపం స్కామ్ గురించి తెలిసే ఉంటుంది. ఒకప్పుడు యావత్ దేశాన్ని షేక్ చేసిన స్కామ్ ఇది. వ్యాపం అంటే వ్యవసాయక పరీక్ష మండల్. ఇది మధ్యప్రదేశ్లో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ నిర్వహించే ఆర్గనైజేషన్. అయితే 2009లో మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది. దాంతో అప్పటి ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇన్వెస్టిగేషన్కు ఆదేశించారు. 4 ఏళ్ల పాటు ఈ కేసులో ఎలాంటి పురోగతి లేదు. కానీ 4 ఏళ్ల తర్వాత పోలీసులు కొంతమంది అరెస్ట్ చేయడం ప్రారంభించారు. ఇక 2015లో ఈ కేసుతో సంబంధం ఉన్న వారిలో కొంతమంది హత్యకు గురైనట్టు వార్తలు వచ్చాయి. వ్యాపం ద్వారా ఎంబీబీఎస్లో చేరిన నమ్రత దామోదర్ అనే 19 ఏళ్ల యువతి మృతదేహం రైలు పట్టాల మీద లభించింది. ముందుగా అది ఆత్మహత్య అని పోలీసులు భావించారు. కానీ పోస్ట్మార్టం రిపోర్ట్లో అది ఒక ప్లాన్డ్ మర్డర్ అని తేలింది. ఆ తర్వాత నమ్రత దామోదర్ గురించి తెలుసుకునేందుకు అక్షయ్ సింగ్ అనే జర్నలిస్ట్ ఆమె ఇంటికి వెళ్లారు. నమ్రత తండ్రి తన పిటిషన్ల ఫోటో కాపీలు, కోర్టు తీర్పు డాక్యుమెంట్లు అక్షయ్ సింగ్కు అందజేశారు. ఇంతలో టీ వచ్చింది. ఆ టీ తాగుతూనే అక్షయ్ సింగ్ ముఖం బిగుసుకుపోయింది. పెదవులపై నురగ వచ్చింది. వెంటనే నేలపై పడి చనిపోయాడు. ఇది జరిగిన ఒక రోజు తర్వాత మధ్యప్రదేశ్లోని ప్రభుత్వ వైద్య కళాశాల డీన్ డాక్టర్ అరుణ్ శర్మ ఢిల్లీలోని ఒక హోటల్లో శవమై కనిపించారు. ఆయన అప్పుడు వ్యాపం కేసులో సంబంధం ఉన్న విద్యార్థుల జాబితాను సిద్ధం చేస్తున్నారు. ఇలా 2009 నుంచి 2015 వరకు దాదాపు 50 మంది అనుమానాస్పద రీతిలో మరణించారు. ఈ స్కామ్లో మాజీ విద్యామంత్రి, ఒక ఐపీఎస్ ఆఫీసర్ కూడా ఇన్వాల్వ్ అయ్యారు. ఈ స్కామ్ నుంచి తప్పించుకోవడానికి కొంతమంది మాఫియా ముఠాలతో చేతులు కలిపి ఈ హత్యలు చేయించారు. ఇదంతా ఒక పేపర్ లీక్ వల్ల జరిగిందంటే వినడానికి నమ్మశక్యంగా ఉండదు, కానీ ఇది నిజంగా జరిగిన నిజం. ప్రభుత్వ అధికారులు కూడా పేపర్ లీకులు చేస్తారు అనడానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మన తెలంగాణలో జరిగిన టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్. టీఎస్పీఎస్సీలో పనిచేసే ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి డబ్బు కోసం ప్రింటింగ్ ఆపరేటర్ సహాయంతో క్వశ్చన్ పేపర్ లీక్ చేసిన సంగతి అందరికీ తెలుసు. ఇదొక్కటే కాదు, మన దేశంలో ఇంకా చాలా రాష్ట్రాల్లో ఇలాంటి సంఘటనలు జరిగాయి. ఇక కొంతమంది ప్రభుత్వ అధికారులు బ్రోకర్లు కుమ్మకి లక్షలు వసూలు చేసి అసలు అభ్యర్థులకు బదులుగా ఇతరులతో పరీక్షలు రాయిస్తున్నారు. లేదంటే టెక్నాలజీ ఉపయోగించి అసలైన అభ్యర్థులకు బ్లూటూత్ వంటి పరికరాలు ఇచ్చి వాటి సహాయంతో పరీక్ష రాసేలా చేస్తున్నారు. ఇక కోట్లు కుమ్మరించైన క్వశ్చన్ పేపర్ కొనుక్కునేది, ఎలాగైనా ర్యాంకు లేదా జాబ్ సాధించాలనుకునేది విద్యార్థులే. మన దేశంలో సాధారణ డిగ్రీల కంటే ఐఐటి, నీట్ అనేవి చాలా గొప్పవి. ప్రైవేట్ ఆఫీస్లో నెలకు 2 లక్షలు సంపాదించే అధికారికి ఉండే విలువ కంటే ప్రభుత్వ కార్యాలయంలో అటెండర్ పోస్టుకు ఉండే విలువ ఎక్కువ. కానీ ఇలా ఆలోచించే వారి వల్ల నెలలు, సంవత్సరాలు తరబడి అన్నీ వదిలేసి కష్టపడి చదివి పరీక్ష రాస్తున్న విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. అందుకే ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని తీసుకువచ్చింది. ఈ చట్టం వచ్చాక పేపర్ లీకులు తగ్గుతాయని అంతా భావించారు. కానీ అది వచ్చి కనీసం 3 నెలలు కూడా గడవక ముందే నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయిందని, పరీక్షల్లో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. అలాంటిదేమీ లేదని తోకముర్చిన ఎన్టీఏ సుప్రీంకోర్టు తీర్పుతో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది. ఓవైపు అది కొనసాగుతుండగానే జూన్ 18న దేశవ్యాప్తంగా నిర్వహించిన యూజీసీ నెట్ పరీక్షను జూన్ 19న కేంద్రం రద్దు చేసింది. పేపర్ లీక్ అయిందని నేషనల్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ కమిటీ సమాచారంతో ఈ పరీక్షను రద్దు చేశారు. ఈ వ్యవహారంపై సిబిఐ విచారణకు ఆదేశించారు. అసలు ఇలాంటి వాటిని అడ్డుకోవాలని తీసుకువచ్చిన పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్ ఇంకా అమల్లోకి రాలేదా? అమల్లోకి వచ్చినా ఇలాంటివి జరుగుతున్నాయంటే మన దేశ న్యాయ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం లేదా అనేది
ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎక్స్ప్లెయినర్స్ కోసం అండ్ ట్రెండింగ్ టాపిక్స్ కోసం వే2 న్యూస్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. అట్లానే వే2 న్యూస్ని కష్టమైన ఎవ్రీ మినిట్ ఫ్లిప్ చేస్తూ ఉండండి.